ఈ కిరాయిలు దొరకాలంటే నరకం కనిపిస్తున్నది. నువ్వు ఇచ్చే కిరాయికి ఎలకలు కాకపోతే హీరోయిన్ వచ్చి డాన్స్ చేస్తుందా? బ్యాచులరే, రూమ్ ఎవరు ఇస్తలేరా అని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు ఫ్యామిలీ. ఇంటికి ఎవరు రావద్దు. ఈ కిరాయిలు దొరకాలంటే నరకం కనిపిస్తున్నది. ఈ కిరాయిలు కోసం తిరిగే తిరుగుళ్ళు నా కాలేజ్ టైంలో తిరిగితే 10-15 మంది పోరీలు పడుతుండ్రి. ఇక మస్త్ అయింది, రూమ్ చూద్దాం నాడు. బుజ్జి, అక్కడ టూలెట్ బోర్డు ఉన్నది. ఎవర్రా? వామ్మో, ఈ రూమ్ మనకు సెట్ కాదు, వేరే రూమ్ చూసుకుందాం నాడు. ఏం కాదు, ఒకసారి అడుగు చూద్దాం నాడు. మేడం, టూలెట్ బోర్డు ఉన్నది కదా, రూమ్ జోన్కి వచ్చినాం. బ్యాచులరా ఫ్యామిలీ? బ్యాచులరే, రూమ్ ఎవరు ఇస్తలేరా అని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు ఫ్యామిలీ. సరే సరే, రూమ్ రెంట్ 8,000, 2 నెలలు అడ్వాన్స్ 16,000, మొత్తం 24,000 ఒకటేసారి కట్టాలి. కిరాయి ఎక్కువైంది, అవతలగా ఇలా 6,000 చెప్తున్నారు. మేడం 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 24,000 అయితే మనకి కడతా మేడం, రూమ్ చూపించండి. సరే, రూమ్ చూసే ముందు కండిషన్లు. ఫస్ట్ తారీఖు కల్లా రెంట్ కట్టాలి, నీళ్ళు ఎక్కువ వాడొద్దు, ఇంటికి ఎవరు రావద్దు, ఇంట్లోకి వెళ్ళి ఎక్కువ సప్పుడు రావద్దు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సరే మేడం, ఇవన్నిటికీ ఓకే, కానీ ఒక చిన్న మాట చెప్పుడు మర్చిపోయినా మేడం. మాకు 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అయితే కిరాయి 12,000. ఇది మరీ అన్యాయం మేడం. బావా పోదాం నాడు, భూమి మీద ఒకటే ఇల్లున్నదా, పక్కకు చూసుకుందాం. నువ్వు ఆగు, నీకు తెలియదు, జరాగు 2 నిమిషాలు ఆగు. మేడం, ఓసారి మీ సార్ని పిలుస్తారా, నేను మాట్లాడతా. ఇప్పుడు నీ పిల్లని దగ్గర నీది ఎట్లయితే నడుస్తలేదో, సార్ది కూడా నా దగ్గర ఏం నడవదు. ఏమైంది సార్? మేడము 8,000 కిరాయి చెప్పింది, మాకు 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నారా నేను చెప్పేసరికి 12,000 కిరాయి అంటున్నది. ఓసారి సార్ని విలువ, నేను మాట్లాడతా అంటే సార్ది నా దగ్గర ఏం నడవదా అని అంటున్నది. హలో, సరే మేడం, 12,000 అయితే మన ఓసారి రూమ్ చూస్తాం. సరే, చెప్పులు వదిలిపెట్టి చూసినా పోండి. అదేంది మేడం, రూమ్ లో ఎలుకలు మొత్తం డాన్స్ చేస్తున్నాయి. నువ్వు ఇచ్చే కిరాయికి ఎలకలు కాకపోతే హీరోయిన్ వచ్చి డాన్స్ చేస్తుందా? సరే, మీకు ఇది నచ్చపోతే అవతల గల్లీలో మా సింగిల్ బెడ్రూమ్ ఉంది, చూస్తారా? ఏమొద్దు మేడం, మీరేమో అన్ని కండిషన్లు పెట్టిరు, రూమ్లేమో గట్లున్నాయి, మేము వేరే రూమ్ చూసుకుంటాం. ఈ ఓనర్లు వేలకు వేలు ఇండ్ల కిరాయి చెప్పుకుంటా ఇన్ని కండిషన్లు పెడితే సిటీలో ఎట్లా బతకాలే? సరే, కండిషన్లు పెట్టినందుకు రూమ్స్ అన్న బాగుంటాయంటే అది కూడా లేదు. సిటీలో ఉండే ఒక సామాన్యుడు ఒక అడిగేయాలంటే కూడా పైసా కావాలి. ఇక మనసుంటి సామాన్యుని బతుకు ఇంతేనా? మీరు ఇల్లు కిరాయికి పోయినప్పుడు మీకు ఎదురైన సమస్యను కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.